సార్ నిన్న రియల్ ఎస్టేట్ అట్ ప్రెసెంట్ స్వైన్ ఫ్లూ బూమ్ లో ఉంది. స్వైన్ ఫ్లూ కి ఎవరెంత భయపడుతున్నారో తెలియదు కానీ మన శ్రీను సూపర్ గా భయపడుతున్నాడు. మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ సూపర్ శ్రీను అలాంగ్ విత్ ద స్టేజ్. మళ్ళీ మళ్ళీ రాదంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వు ఉండరా. హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ స్వైర విహారం. స్వైన్ ఫ్లూ మనుషులకే వస్తుంది కాబట్టి రేష్మికేం భయం లేదన్న ఆరోగ్య శాఖ. అవునులే, రేష్మి మనిషి కాదు కదా, దేవత. స్వైన్ ఫ్లూని ఆసరాగా తీసుకొని బ్లాక్ లో మాస్కులు అమ్ముకుంటున్న మేనేజర్ ఏడుకొండలు. స్వైన్ ఫ్లూకి భయపడి ఎక్స్ట్రా జబర్దస్తికి డుమ్మా కొట్టిన రోజా. ఎవరి జాగ్రత్తలు ఉన్నారనమాట. నా జాగ్రత్తలో నేను ఉన్నా. ఏంట్రా మాస్క్ లేకుండా తిరుగుతున్నావు ఏంట్రా? చేయి బ్రష్ చేసుకునేటప్పుడు కూడా మాస్క్ వేసుకునే ఉండాలి. మన వంశానికి ఒక సిద్ధాంతం ఉంది, ఎలాగైనా చచ్చిపోవచ్చు కానీ రోగాలు వచ్చి అసలే చచ్చిపోవు. అర్థమైందా? అందుకే ఏర్పాటు. పైగా బయట స్వైన్ ఫ్లూ వీర విహారం చేస్తుంది. ఇదే టైంలో నీ చెల్లెలకి పెళ్లి చూపులు. వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారంట. అక్కడే ఎక్కువ ఉంది స్వైన్ ఫ్లూ. రే చూడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుమూలలా కనిపెట్టు. అర్థమైందా? ఆ పెళ్లి చూపులు ఏర్పట్లేదు, చూద్దాం పద. మనసు మీద బలులు వెయ్యొద్దు వయసు మీద ఎగరని వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ముస్కేట్ అనుకుంటున్నారా? సాంగ్ కనెక్ట్ అవ్వాలని వేసుకున్నా అంతే. ఏంటి నాన్న నువ్వు అంత నీరసంగా ఉంటావేటి నాన్న? ఈరోజు నా పెళ్లి చూపులు నాన్న. ఈ ఒక్కరోజు ఎనర్జీగా ఉండు. నాకు టెన్షన్ వచ్చేస్తుంది అసలే. నేను పడ్డా టెన్షన్లతో పోల్చుకుంటే నీదే ఓ టెన్షన్ ఏంట్రా? ఓహో అని దొబ్బుతున్నా అదే డైలాగ్తో. లేకు 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 పెళ్లి చూపులు టైం అయింది. ఏమండి ఇంట్లో ఎవరైనా ఉన్నారా? పెళ్లి చూపులకు వచ్చాం మేము. మేమేం చేయలేదండి, మాకేం తెలియదండి బాబు. మీరు పెళ్లి చూపులు హైదరాబాదు మాస్క్ లేకుండా వచ్చారంటే? మాస్క్ లేటండి బాబు. రే చిన్న చెక్ చేయరా. నాన్నగారు వీళ్ళకి లేదండి. ఏట్లేదు? స్వైన్ ఫ్లూ. ఒకళ్ళు ఉంటే ఏం చేస్తారు? ఏ చేస్తాం? ఏంటి చేస్తారండి? ఎగ్జాంపుల్ చెప్పాలి కదా నీకు. ఎగ్జామ్ లో నేను చాలా బాగా పాస్ అండి. చెప్పండి ఏంటో. 3 రోజుల క్రితం మా ఆవిడ తాలింపేస్తూ తుప్పుకొని తుమ్మింది. తాలింపేస్తే తుమ్ము వస్తుంది కదండి. స్వైన్ ఫ్లూ కూడా వస్తుంది కదండి. ఏం చేశారండి? ఏసేసా. వైరస్ మిగతా వాళ్ళకి రాకూడదు కదా. మా వాచ్మెన్ ఇంటికి తిరుగుతూ కాలు నొప్పి, నడుము నొప్పి, నీళ్ళ నొప్పి. ఊరుకోండి, వాచ్మెన్ అనేది తిరుగుతాడు కాబట్టి కాలు నొప్పులు వస్తాయి, కామన్. స్వైన్ ఫ్లూ కూడా వస్తుంది కదండి, అది కూడా కామనే. అందుకే వాడిని కూడా వేసేసా. వైరస్ మిగతా వాళ్ళకి రాకూడదు కదా, అదనమాట. ఏమండి ఒక్క నిమిషం అండి, నాకేం అర్థం కావట్లేదు నాన్న. వీళ్ళు మాటలు వింటుంటే బుర్ర బద్దలైపోతుంది నాన్న. నాకు బద్దలైన దాంతో పోల్చుకుంటే నీది ఓ బద్దలవడం ఏంట్రా? ఎప్పుడు ఒకటే డైలాగ్ పట్టుకుని ఓ దొబ్బేస్తుంటాడు. అరే మీ బక్కమా ఎక్కడున్నాడు రా? కనపట్లేదు చూడరా. నువ్వు బాగా పిసినారే నాన్న. వచ్చేటప్పుడు కారులో వద్దాం అన్నావు, వద్దు త్రిబుల్స్ బండి మీద వెళ్దాం అన్నావు. ఎక్కేటప్పుడు 3 ఉన్నావు, దిగినప్పటికి 2 ఉన్నావు. బావా బావా నీకేమన్నా బుద్ధుందా బావా? నీకేమన్నా బుద్ధుందా అంటాను. అల్లుడు ఏంటో స్పీడు? ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర నన్ను వదిలేస్తే అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేలోపు కాళ్ళు నొప్పులు ఉంటాయి. ఆ పొగలో నడుచుకుంటూ వచ్చేలోపు కళ్ళు మంటలు. రే వీడిని చేసారా? ఇంకా అర్థమైపోయింది. ఏమండి 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 ఆగండి. ఏంటి చెకింగ్ చేస్తున్నాడా? నాన్నగారు ఇడుక్కోలేదండి. ఏంటి లేదు లేదని ఇంత నుంచి మాట్లాడితే ఏదో అంటున్నారు. ఏమండి మా మామయ్యకి స్వైన్ ఫ్లూ గట్ట ఏమీ లేదండి. ఏమండి అయినా మన కాన్సెప్ట్ ఏంటండి? ఫోబియా కదా. ఆల్రెడీ మీ కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యాం కదా. మీ అమ్మాయిని పిలిపించండి, ఎందుకంటే పెళ్లి చూపులు కదా. పైకి కనపడరు కానీ బావగారు బాగా తొందర ఎక్కువ. అమ్మాయిని తీసుకొని వస్తాం. ఓకే మామయ్య పెళ్లి కూతురు. బాబా వీడొకడు ఎవరు చూసినా సిగ్గు కొందరు పక్కనోడు బట్టలు ఇప్పేస్తాడు. బాబు మా ఆతిథ్యం స్వీకరించండి. కొంచెం నాకు ఇంగ్లీష్ లో ప్రాబ్లం అండి. తీసుకోండి. ఇదేంటండి ఆదిత్యం అని చెప్పి మాస్కులు పెట్టారంటే? మీరు ఇక్కడ ఉండాలన్నా, చచ్చకుండా బతకుండా ఉండాలన్నా ఇది మీరు పెట్టుకోవాలి కంపల్సరీ. పెట్టుకోమండి. మేము ఎందుకు పెట్టుకుంటాం? మేము పెట్టుకోం. పెట్టుకోరు కదా? పెట్టుకుంటానండి. కత్తులు తెస్తారేట మాత్రానికి. ఓ అని నువ్వు అందంగా ఉన్నా కాబట్టి పెట్టుకుంటాను. నాన్న నాకు అమ్మాయిని చూస్తే మెలి తిరిగిపోతున్నా నాన్న. నేను మెలి తిరిగిన దాంతో చూస్తే నువ్వు తిరగడం మెలికలేంట్రా? ఒకే డైలాగ్ ఇస్తే ఫ్లోలో 100 సార్లు అయినా బాగా చెప్తా మామయ్య గారు. అంటే మా అమ్మాయి నీకు నచ్చేసింది అనమాట. ఇప్పుడు నచ్చడం ఏంటండి? ఫోటోలో చూసినప్పుడే నాకు నచ్చేసింది. అంతగానే ఉంది దాని దగ్గర నచ్చడానికి. అంటే ఏమీ లేదండి, ఫోటోలో మాస్క్ వేసుకుని ఉంది కదా, ఫోటోలోనే మాస్క్ వేసుకుందంటే ఎంత పద్ధతిగా మీరు పెంచారని నాకు అప్పుడే నచ్చేసింది. అమ్మాయితో మాట్లాడతావు బాబు? మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడి
Hi, I am last time Chamak Chandra team. All skits win. Reason me. Hi, I am Super Sino team. All skits flap. Reason me. Oh, I am plus. You're minus. Two touching. Generator current passing. Okay. ఏమండి ఏం చేశానండి నేను మీ అమ్మాయి నేను చేయలేదండి జస్ట్ ఆ మాస్క్ తీసాను అంతే. ఏం చేసినా పర్లేదు, మాస్క్ మాత్రం తీయొద్దు. మీరేటండి బాబు అంత మాస్క్ గా కనెక్ట్ అయ్యారు. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందండి. మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టి మీకు మా ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. చెప్పండి 100%. ఇప్పుడు మా ఫ్యామిలీ గురించి చెప్తాను. ఫోటోలో కూడా మాస్క్ వేసుకున్నారేటండి? ఆ ఫోటో తీసే 2 సెకండ్ల గ్యాప్ లో కూడా వైరస్ రావచ్చు, అందుకే మేము ఫోటోలో కూడా మాస్క్ వేసుకున్నాం. అది మా ముత్తాత, ఓహో అది మా తాత, ఇది నేను, అది మా కుక్క. మీరందరూ మాస్క్ వేసుకున్నారు కరెక్టేనండి. ఆ కుక్కకి ఎందుకండి మాస్క్ వేశారు? కుక్కకి సైన్ ఫ్లూ రాదు కదండి. ఎప్పుడు దాన్ని కుక్కలాగా చూడలేదు, మనిషిలాగే చూసాం. అదే దాని దురదృష్టం అనుకుంటాను. ఏమండి యాక్చువల్ గా మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చిందండి. ఓకే, వాళ్ళకి ఎలాగో పెళ్ళింది కాబట్టి వాళ్ళిద్దరిని మాట్లాడుకుని మనం కాసేపు బయటకు వెళ్దాం. ఓకేనా? ఈ రోజు నుంచి నువ్వు నేను ఒకటయ్యాం. మన దాంపత్య జీవితానికి తెరలేపుదామా? ముందు మాస్క్ తీద్దామా? వద్దండి ప్లీజ్. అయ్యో వద్దండి ప్లీజ్. పళ్ళు చూపించవే. వద్దండి ప్లీజ్. ఏంటి అది? నాన్నగారు, మావయ్య చచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? రండి రే, నాకు ఈ అన్యాయం జరిగింది, చాలా మోసం జరిగింది. ఏమైంది అల్లుడు? ఏంటి మావయ్య అది? తల్లి లేని పిల్లన్నావు, అంత పెద్ద పళ్ళుని పిల్లని చెప్పాలి కదా మావయ్య. ఆయన మా అమ్మాయి చాలా మంచిది అల్లుడు. ఏంటి మీ అమ్మాయి వల్ల ఉపయోగాలు? నీకు పొలాలు ఉన్నాయా? 30 ఎకరాలు ఉన్నాయి. 30 ఎకరాలు 30 నిమిషాల్లో దున్నేస్తుంది, నీకు నాగలు కూడా అవసరం లేదు. అవును, మీ కొబ్బరి తోటలు ఉన్నాయా? 100 ఎకరాలు ఉన్నాయి. ఉన్నాయి కదా అమ్మా, కొబ్బరికాయలు వస్తా చూపించు. ఒక్క నిమిషం. ఆహా, ఇలా వలిచేస్తుంది అనమాట. బాధ లేదు, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. మా అమ్మాయి సిగ్గు లేకుండా పెరిగిందేమో కానీ మాస్క్ లేకుండా పెరగలేదు. నేను స్నానం చేయడమైనా మానేస్తానేమో కానీ మీ అమ్మాయికి మాస్క్ తోడడం మాత్రం మానేను మావగారు. ఒక్క నిమిషం అండి. హలో, మన కొబ్బరి తోటలో కాయలన్నీ దించేయండి, పనులు ఎవరు పెట్టొద్దు, మామిడి తీసుకొస్తా, చాలా బాగా వలిసేస్తుంది. ఓకేనా? ఏమే నువ్వు వచ్చే? ఓకేనా నాన్నగారండి, నేను వెళ్ళొస్తానండి. మళ్ళీ రాకమ్మా, వెళ్ళిపో. పీను పీను దుగలన జాను తీసేస్తా బ్యూటీ స్కాను. నీ సోలో గుండెల్లో ఎంటే బెసాను, నా గుండెల్లో ఎంటే బెసాను. నాకు బాబు సార్ చాలా బాగుంది అండ్ చాలా బాగా చేశారు. బాగుంది స్కిట్.